చెప్పుకుందామా పిల్లలు? పీడకల. చామంతికి అహంకారం జాస్తి. ఆమె తన అత్త మంగమ్మను పురుగు కన్నా హీనంగా చూసేది పాపం. ఆమెకు ఇంత ముద్ద పెట్టడం ఊరికి ఉపకారం, ఏదో గొప్ప ధర్మకార్యం అన్నట్లుగా భావించేది. అత్త ఏం చేసినా అపచారంగానే తోచేది ఆమెకు. గుడికి వెళ్ళి వచ్చిన అత్త మీద కోడలు తొందరగా గుటుక్కుమనాలని మొక్కులు మొక్కుకొస్తున్నావా అంటూ విరుచుకుపడేది. అలా అని ఆమె ఎటూ వెళ్ళక ఇంటెడు పని చేసి వీధి అరుగు మీద కూర్చుంటే, ఏమిటి వచ్చే పోయే వాళ్లను లెక్కబెడుతున్నావా? కడుపు నిండా మెక్కి పిడిరాయిలాగా కూర్చుంటే తిన్నది అరగొద్దా అంటూ కసిరేది. ఏదైనా ఒక పూట అత్త మరొక ముద్ద అన్నం పెట్టమంటే, ఏమిటేమిటి ఇంకా కావాలా? సరే, కడుపు పగిలేలా మెక్కు, పొయ్యే లోపల కొడుకు ఇల్లు గుల్ల చెయ్యొద్దా మరి అంటూ గుప్పెడన్నం అత్త కంచంలో విసిరికొట్టేది. అయితే అత్త మారు అడగని రోజు నీరసంతో కళ్ళు తిరిగి పడి మహారాణిలాగా మంచం ఎక్కితే ఊడిగం చేయడానికి నీ దాసీలెవరూ లేరిక్కడ అంటూ గిన్నెలో అన్నం అంతా అత్త ముందున్న కంచంలో గుమ్మరించేది. కోడలి అఘాయిత్యానికి మంగమ్మ తనలో తాను బాధపడుతూ ఉండేది. చామంతి భర్త చలమయ్య తెలివిగలవాడే కానీ ఆమె వద్ద మాత్రం నోట్లో నాలుక లేని మనిషి. పెళ్ళాం లెమ్మంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. తల్లి దీనస్థితికి జాలిపడుతూ అంతా చూసి చూడనట్లు ఊరుకునేవాడు. ఇందుకొక కారణం కూడా ఉంది. అంతగా ఆస్తిపాస్తులు లేని చలమయ్యకు కూతురునిచ్చి అతడి చేత పూల వ్యాపారం పెట్టించింది చామంతి తండ్రే. రోజుకు ఒకసారైనా ఆమె చలమయ్యను, ఇదిగో చూడు, ఇదంతా మా నాన్న చలవ, లేకపోతే ఈసరికి తల్లి కొడుకులిద్దరూ ఏ కూలో నాలో చేసుకుని బతుకుతూ ఉండేవాళ్ళు అని ఈసడిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి తెల్లవారుజామున ఒక భయంకరమైన పీడకల వచ్చి చామంతి ఉలిక్కిపడి మంచం మీద లేచి కూర్చుంది. ఆ కలలో ఆమె దట్టంగా మబ్బులు పట్టిన ఆకాశంలో నలుగురు మనుషులు కర్రలతో కట్టిన ఏదో ఒక సౌదాన్ని భుజాల మీద మోసుకుపోతుండటం చూసింది. వాళ్ల వెనగ్గా ఒక వృద్ధురాలు రోధిస్తూ నడుస్తుంది. తెల్లవారాక చామంతి భర్త చలమయ్యకు తనకు వచ్చిన కల గురించి చెప్పి, ఈ కలకు అర్థం ఏమిటో, ఈ మాయదారి పీడకలతో రాత్రి నిద్రలేదు, భయంగా ఉంది అంది. చలమయ్య కాసేపు ఆలోచించి ఏదో అర్థమైన వాడిలాగా తల పంకించి, పగటి కలల గురించి మనం అంతగా భయపడనవసరం లేదు, కానీ రాత్రి వచ్చే కలలు మాత్రం అతి ప్రమాదకరమైనవి. అందున రాత్రి 4వ జామున వచ్చిన పీడకల 100కి 100 పాళ్ళు దుష్ఫలితాలను ఇస్తుంది. ఇంతకు నీకొచ్చిన కల కోడికూత ముందా వెనక అని అడిగాడు. చలమయ్య మాటలకు చామంతి విసుక్కుంటూ, అబ్బో, కలల శాస్త్రమంతా చదివిన వాడిలాగా మాట్లాడేస్తున్నావు. నీకు చామంతి పువ్వుకు బంతి పువ్వుకు తేడా తెలియదు. నన్నేమైనా ఆట పట్టించాలనుకుంటున్నావా అని అడిగింది. చలమయ్య గంభీరంగా ముఖం పెట్టి, ఇది ఆటలకు వేళాకోళాలకు సమయం కాదు. నీ పీడకల కారణంగా నువ్వు, భర్తగా నేను ఇంతింత పడరాని ప్రమాదంలో చిక్కుకుపోతున్నాము. మన గ్రామానికి తూర్పున ఉన్న చెరువు, ఉత్తరాన ఉన్న చింతతోపులో ఒక మూగ బైరాగి వచ్చి దిగాడు. ఆయన సంవత్సరం పాటు ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ 4 రోజుల క్రితం ఇక్కడికి రావటం జరిగింది. ఆయన కలలకు అర్థం చక్కగా చెబుతాడు. ఏడాది క్రితం పెళ్లి కాకముందు నాకొకసారి చెప్పాడు అన్నాడు. చామంతి ఆశ్చర్యపోతూ, అప్పట్లో నీకు ఏదైనా పీడకల వచ్చిందా అని అడిగింది. పీడకల కాదు, మంచి కలే అన్నాడు చలమయ్య. మంచి కల ఏమిటది అన్నది చామంతి. అయితే విను మరి, విసుగనిపిస్తుందేమో అంటూ చలమయ్య గొంతు సవరించుకొని, కలలో నేనొక సుగంధాలు వెదల్లుతూ నడిచి వెళుతున్న ఒక అందాల రాశిని అనుసరించి నడుస్తున్నానట. ఆమె నన్నొక పూదోటలోకి తీసుకుపోయి హఠాత్తుగా కనపడకుండా పోయింది. మంచి పని చేసింది అదృష్టవంతురాలు అంటూ చామంతి చిటికెలు వేసింది. అలా అడ్డు మాట్లాడకు. ఈ కల గురించి ఒక మూగ బైరాగికి చెప్పాను. ఆయన చాలాసేపు ఆలోచించి, నేను పెళ్లి చేసుకోపోయే అమ్మాయి నా జీవితాన్ని నందనవనం చేస్తుందని, ఆమె పేరు కూడా ఒక పువ్వు పేరని ఉంటుందని చెప్పాడు. ఆ బైరాగి చెప్పింది అక్షరాలా నిజమైంది కదా అన్నాడు చలమయ్య. నిజమే అయ్యింది. నువ్వు అదృష్టవంతుడివి, అది సరే. బైరాగి మూగవాడంటున్నావు, మరి
ఇదంతా ఎలా చెప్పాడు అని అడిగింది చామంతి అనుమానంగా. చిన్న పుల్లతో ఇసుకలో రాసి చూపిస్తాడు. సాయంత్రం వెళ్ళి నీ పీడకల గురించి చెప్పి చూడు అన్నాడు చలమయ్య. ఆ సాయంత్రం చామంతి పెద్ద కేక వేసి అత్త మంగమ్మను పిలిచి, నేను ఇంటలేనని ఇరుగు పొరుగిళ్లకు పెత్తనాలకు పోకు, ఇంటిని కనిపెట్టుకొని కూర్చో అని గట్టిగా చెప్పి బైరాగి ఉన్న చింతతోపుకు పోయింది. అంతవరకు కళ్ళు మూసుకొని ఉన్న బైరాగి చామంతి సమీపించగానే కళ్ళు తెరచి తెల్లగా బారెడు పొడుగున్న గడ్డాన్ని వేళ్లతో దువ్వుకోసాగాడు. చామంతి భక్తిగా బైరాగికి అడుగు దూరంలో కూర్చొని నమస్కరించి, కలల పరమార్థం చెప్పగల మహాత్ములు మీరేనా స్వామి అని అడిగింది. కలల మర్మం అయితే చెప్పగలను, కానీ నేను మహాత్ముణ్ణి మాత్రం కాదు అని బైరాగి ఇసుకలో రాశాడు. చామంతి అది చదివి తనకు వచ్చిన పీడకల గురించి వివరంగా చెప్పి, ఈ దిక్కుమాలిన కలకు అర్థమేమిటో సెలవివ్వండి స్వామి అంది. బైరాగి కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి, నువ్వు కలలో చూసిన దాని పేరు సమయానికి గుర్తు రావటం లేదు. అది పాపులను నరకానికి చేరవేసే సాధనం. నువ్వక్కడికి త్వరలోనే ప్రయాణం కట్టబోతున్నావు అంటూ ఇసుకలో రాశాడు స్వామి. అది చదివి చామంతి అదిరిపడి, అదేమిటి స్వామి, నేను కలలో చూసిన నలుగురు మనుషులు దేన్నో మేఘాల మధ్యకు మోసుకుపోతున్నారు. నరకం ఎక్కడో భూమికి దిగువన ఉంటుందంటారు కదా అని అడిగింది. ఆ ప్రశ్నకు బైరాగి గుబురుగడ్డంలోనే చిరునవ్వు నవ్వుకొని, నువ్వు చూచినవి మేఘాలు కాదు, కింకర్లు పెట్టే హింసలకు ఓర్చుకోలేక పాపులు వదిలే నిట్టూర్పులు అవి అని ఇసుకలో రాశాడు. చామంతి ఆ మాటలు చదివి మూర్ఛపోయినదల్లా తమాయించుకొని బొంగురుపోయిన గొంతుకతో, పెళ్ళై పట్టుమని 10 నెలలు కాలేదు స్వామి, ఇంకా పిల్లా పీచు అంటూ లేదు, అప్పుడే ఈ అరిష్టం ఏమిటి స్వామి అని ఆ వెనక ఏడుస్తూ వచ్చే ముసలావిడ మా అమ్మేనా స్వామి అని అడిగింది. ఆ వెనుక వచ్చేది మీ అమ్మ కాదు అత్తగారు. ఈ ప్రపంచంలో నిన్ను మనసారా ప్రేమించేది ఆమె మాత్రమే. తన ఒక్కగానొక్క కొడుకును తన తదనంతరం ప్రేమగా కనిపెట్టుకుని ఉండి తన వంశాన్ని నిలబెట్టే నువ్వంటే ఆమెకు అమితమైన ప్రేమ. నిన్ను మంచం మీద నుంచి కింద నేల మీద పడుకోబెట్టే రోజున గుండెలు పగిలేలా దుఃఖించేది ఆమె. అటువంటి ఉత్తమురాలిని పొరిగింటి కుక్కల కన్నా హీనంగా చూస్తున్నావు. రోజు రోజుకు పాపం మూటగట్టుకొని ఆ భారాన్ని తల మీద మోస్తూ నరకానికి చేరబోతున్నావు అని బైరాగి ఇసుకలో రాశాడు. అది చదువుతూనే చామంతి పశ్చాత్తాపంతో కళ్ళనీళ్ల పెట్టుకుని, స్వామి, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదా? ఈ గండం నుంచి గట్టెక్కే మార్గం తమరే చూపించాలి అన్నది. బైరాగి కొంచెంసేపు కళ్ళు మూసుకొని తెరిచి చేతిలో ఉన్న పుల్లను ఒకసారి గాలిలో గిరగిరా తిప్పి, ఇసుకలో లేకేమిటి, ఉంది ఉంది ఉంది, ఈ క్షణం నుంచి అత్తను ప్రాణ సమానంగా ఆదరించడం ఆరంభించు. అందుకు సంతోషించి ఆమె నిన్ను తప్పక ఆశీర్వదిస్తుంది. దానితో నీ పీడకల దోషం హరించుకుపోయి నీ ఆయుష్ పెరగడమే కాక పుత్ర పౌత్రాభివృద్ధితో సౌఖ్యవంతమైన జీవితం గడపగలవు అని ఇసుకలో రాశాడు. తరువాత బైరాగి ఇక వెళ్ళమన్నట్లుగా సైగ చేసి కళ్ళు మూసుకున్నాడు. ఇంటికి తిరిగి వస్తూనే చామంతి అత్త మంగమ్మ పాదాలకు నమస్కరించి, అహంభావంతో మిమ్మల్ని ఎన్నాళ్ళు కష్టపెట్టాను, నన్ను క్షమించండి అత్తయ్యా అంది. ఆ మర్నాడు చలమయ్య పెరట్లోని బావి దగ్గర స్నానం చేస్తూ ఉండగా కూరపాదులకు నీళ్లు పొయ్యడానికి వచ్చిన మంగమ్మ కొడుకుతో, ఒరే నాయనా, ఏంటిదంతా, ఏదో ఇంద్రజాలంలా ఉంది, కోడలు ఇంతగా మారిపోయిందేం అన్నది. దానికి చలమయ్య నవ్వుతూ, ఇదంతా చామంతికి వచ్చిన పీడకల పుణ్యం, చింతతోపులోని మూగ బైరాగి మహత్యం అన్నాడు. అలాగా, అయితే నేను వెళ్ళి ఆ బైరాగి మహాత్ముణ్ణి దర్శనం చేసుకుంటాను అన్నది మంగమ్మ. తల్లి మాటలు వింటూనే చలమయ్య గతుక్కుమని, అమ్మా, అదేం సాధ్యపడదు. ఈ ఉదయమే ఆయన మిగిలిపోయిన తపస్సు పూర్తి చేసుకునేందుకు అటు ఉత్తర దిక్కుకేసి బయలుదేరి వెళ్ళాడు అన్నాడు. ఆ బైరాగి వేషం వేసింది తనేనని చలమయ్య తల్లికి ఏనాడూ చెప్పలేదు. విన్నారు కదా పిల్లల కథ. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం.